ఫ్లేమర్స్ ఖతర్నాక్ కామెడీ షో. స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఫ్లేమ్స్ ఆడడం కామన్, కానీ శోభనం గదిలో ఫ్లేమ్స్ ఆడితే కామెడీ అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఆ కామెడీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ along with his team. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఓ తీయని రాత్రి కదా. మీకు షుగర్ ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది. నాకెలా తెలుస్తుందండి? చెప్పే, నాకు షుగరు, బీపీ, అల్సర్ వచ్చింది, పైల్స్ ఉన్నాయి అని చెప్పు. అవి కూడా ఉన్నాయా? ఈ రోజు మంచం షేక్ అయిపోతుంది. ఆ తర్వాత షేక్ ఆడిద్దరు, కాలు షేక్ అవుతున్నాయి, అది ఆపండి, స్కిట్ చేద్దాం. స్కిట్ అంటే చాలు షేక్ అయిపోతాడు. నా మీద బ్యాక్ టు బ్యాక్ పంచలేస్తున్నావేంటి? బ్యాక్ టు బ్యాక్ పంచెస్ వేసాం కాబట్టి బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్ కొడుతున్నాం. లేదంటే గో బ్యాక్ డోంట్ కమ్ బ్యాక్ అంటారు. మీకే కొంచెం కష్టం. నాదే ఉంది, 4 కూరలు 4 రకాలు ఎక్కడైనా తినేస్తారు. శోభన మూడ్లోకి రావచ్చు కదా. మరి ఆడుకుందామా? లైట్స్ ఆఫ్. లైట్స్ ఆన్. దేనికి? నాకు కనపడకపోతే ఆడబుద్దేదు. లైట్స్ ఉండాల్సిందే. అది కాదే. భార్య కోరిక తీర్చలేరా మీరు? భార్య కోరిక తీర్చడం భర్తగా నా హక్కు, కానీ లైట్ కానీ తీసేస్తున్నారు. కళ్ళు మూసుకోండి. అయ్యో, ఈ ఎగ్జైటింగ్ తట్టుకొని చిన్న లేత వయసులో తీసేసా. అబ్బా మీకు సిగ్గు. అవును, తిప్పు నువ్వే. ఇదిగో చూడండి. ఏంటి బోర్డు ఏంటి? ఆ స్కెచ్ ఏంటి? ఆడుకుందామండి. ఫ్లేమ్స్ ఫ్లేమ్స్. శోభన గదిలో ఆడుకోవడం ఏంటి? జాతకాలు కలవకపోయినా పర్లేదు, కానీ ఫ్లేమ్స్ లో కలవకపోతే నాకు నచ్చదండి. ఇవన్నీ చిన్న పిల్లలు చేయాల్సిన పని. ఈ రోజు మన శోభనం చేసుకుందా? ఏ ఆట అయినా ఈ ఆట తర్వాతే. దేవుడా, మన ఇద్దరికి ఫ్లేమ్స్ వేస్తున్నాను. ఆర్ కొట్టేసి హెచ్ కొట్టేసాను. ఎఫ్ పోయింది, ఏ పోయింది, ఈ పోయింది, ఎం పోయింది. అబ్బా ఎస్ వచ్చిందండి. I want yes. చెయ్యగలరా బాబీ వరుసలేని కుక్క. ఎస్ అంటే సిస్టర్ అండ్ బ్రదర్. ఒక అక్క లాంటి దాన్ని చెయ్యి పట్టుకొని రూమ్ లోకి నీకు ఇంట్లో తోబుట్టు వెళ్ళారా? ఎవరి దగ్గర చూడాలో తెలియదు. నీ వల్లే ఇరాన్ వంటి దేశాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. రాకేష్ యుద్ధానికి ఇరాన్ యుద్ధానికి ఏంటి సార్ సంబంధం? నేను అక్క, నువ్వు తమ్ముడు, ఓకేనా? అది మైండ్ లో పెట్టుకోను. ఇంకొకసారి నా దగ్గరికి వచ్చావో మొక్కలు ఎరగదీస్తా కుక్క. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అమ్మ ఈయన బయటే ఉన్నాడు. తమ్ముడు, రాత్రి ఫస్ట్ నైట్ రివ్యూ ఏంటి? సార్ రమ్మన్నారు. 3 రోజుల వరకు నేను తలుపు తీయను. 3 రోజులు పాలు ఒకేసారి పోసే. మరిది పాలకోవా చేస్తున్నారా? పాలకోవా కాదు, 3 రోజులు కలిపి కోవా మీద కోవా. 3 రోజులంట. మీరు 3 నిమిషాల డోర్ మూసారా? కనీసం కిటికీ అయినా. నన్ను చేస్తాను అన్నాడు. ఏం జరగలేదంటే పరుగు పోతుందని అట్లా చెప్పుకున్నా తప్ప. చూడండి పెట్టుకో. 2వ రోజు శోభనం ఇరగదీస్తా. బ్రదర్ చెప్పు తీసుకొని కొడతా. బ్రదర్ అన్నావంట. గేమ్ నుంచి బయటికి రా సోది మొహంతానా. ఏమైంది అన్నయ్య? నేను పోతాను, నాకు ఇది వద్దు. నీకు విషయం చెప్పడం మర్చిపోయా. యాక్చువల్లీ నా పూర్తి పేరు రాకేష్ కాదు, రొయ్యల రాకేష్. నీ పేరు? నా పేరు రోహిణియే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకమ్మా. ఏమొచ్చింది? ఈ వచ్చింది. ఈ అంటే ఎనర్జీ. దా వచ్చే చెయ్యొదలరా. చెయ్యొదలు. ఈ అంటే ఎనిమి. శత్రువుల్ని మగవాళ్ళ మీదకి వెళ్ళాలరా, ఆడవాళ్ళ మీదకి కాదు. ఎంత ధైర్యం ఉంటే నన్ను లోపరుచుకోవాలని శత్రువుల ఇంటికే వస్తావా? ఇంటిలో అడుగు పెట్టడానికి ఎంత ధైర్యం నీకు? మామూలుగా ఉన్నాడే. లేదు సార్, అంతా వెనకాల ఉంది. దిగిందా?
మరి ఇప్పుడు ఏంటి రొయ్యల రాకేష్ బాబు? ఏయ్ అబ్బాయి, నాన్న కోడల పిల్లేందిరా ఎవరితో బైక్ మీద బయటకు వెళ్తుంది? అంత ఉదయం లేచిందా? లేవలేదు, లేచిపోయింది. లేచిపోయిందా? ఏం జరిగింది అసలు? కూర్చో పెద్ద మనిషి. నువ్వు నాకు పెళ్లి చేసేటప్పుడు అటారు తరాలు ఇటు 7 తరాలు చూడాలి కదరా, చూసావా? చూశాను. ఈ బొంత చూసారా పిండకుడు? అది నాకు తప్ప అందరితో బాగుంటుంది. పెళ్లి చేసావు గాని ఒక్క సోమరం కూడా జరగలేదురా దాంతో. థు! దాన్ని లొంగ తీసుకోలేక నన్ను వంగ తీస్తున్నావు ఏందిరా? ఇంకా నాకు సోమరం జరగదు, ఇక నువ్వు వెళ్ళిపో. ఏమండి అదేంటి నువ్వు ఆ బైక్ కొడుతూ లేచిపోయాడన్నారు? ఫ్లేమ్స్ వేసాను, ఆడితో కూడా ఎనిమి వచ్చింది, వచ్చేసా. మీరే నాకు మొగుడండి, వాడిని వదిలేసా. 1 డే వెళ్ళానా ఫ్లేమ్స్ సెట్. ఇలాంటి దానికి పెళ్లిళ్ళు చేసే పెద్దవాళ్ళు కాస్త అమ్మాయి వైపు కూడా కనుక్కోండి. ఆ అమ్మాయికి పెళ్లి కొడుకు ఇష్టమా కాదా అని. లేకపోతే పరిస్థితులు ఇట్లా ఫ్లేమ్స్ వేస్తారు, లేకపోతే కుక్కర్లు కొంటారు, డ్రమ్ములు కొంటారు. సో కృష్ణ భగవాన్ గారు ఏమంటారు స్కిట్ గురించి? మ్యాటర్ తక్కువ ఉన్నా కానీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. చాలా బాగా చేశారు రాకేష్, ఇంకా రోహిణి ఆవిడ గురించి ఏం చెప్పను, విద్య, బాబీ అందరూ బాగా చేశారు. బాగుంది, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. మనో గారు సూపర్, అసలు ఫెంటాస్టిక్, బాగుంది, బాగా ఎంటర్టైనింగ్ ఉంది, సూపర్.